శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హయగ్రీవుణ్ణి స్తుతిస్తూ దేవతలు నమో భగవతే ధర్మాయుత్మ విశోధనాయ నమః అని స్తుతిస్తూ ఉంటారు. హయగ్రీవ, ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరులు యోగీశ్వరులు గుర్తించారు. అయినా మళ్ళీ వారే సమ్మోహితులవుతూ ఉంటారు. ఇదొక ఆశ్చర్యకరమైన నీ లీలా విలాసం. వేదాంతుల పరిభాషలో నీవు అకర్తవు, అయినా సృష్టి స్థితి లయాలకు నువ్వే కర్తవు. ఇది మరొక విచిత్రం. యుగాంతంలో తమోగణ తిరస్కృతాలై వేదాలను రసాతలం నుంచి ఉద్ధరించి తెచ్చి బ్రహ్మకు అప్పగించే నీ అకారణ హితకారితకు నమస్కరిస్తున్నాను. అంటే రసాతలం నుంచి వేదాలను తీసుకువచ్చి బ్రహ్మగారికి అప్పగించాడు హయగ్రీవుడు. నారద, ఈ ప్రకారంగా భద్రాశ్రవసులు అందరూ హయగ్రీవమూర్తిని స్తుతించి ఆరాధించి గుణ సంకీర్తన చేసి తరిస్తూ ఉంటారు. ఈ చరిత్ర విన్నవారు చదివినవారు పాప కంచుక నిర్ముక్తులై దేవీలోక నివాసం పొందుతారు. దేవర్షి నారద, హరివర్షంలో భగవంతుడు నృసింహరూపుడై భక్తులను అనుగ్రహించాడు. యోగ నరసింహుడు, భక్తానుగ్రహకారకుడు. ఆ రూపాన్ని మొదట దర్శించినవాడు ప్రహ్లాదుడు. ఓం నమో భగవతే నారసింహాయ. నమస్తే జస్తే జసే ఆవిర్భ వజ్రదంశ కర్మాశ్రయాన్ రందయ తమోగ్రస గ్రస ఓం స్వాహ. అభయం మమ ఆత్మాని భూయిష్టాః ఓం ఛౌం అనే మంత్రాలతో ఆనాడు ప్రహ్లాదుడు స్తుతించాడు. అవే నేటికి హరివర్షవాసులకు వేదమంత్రాలయ్యాయి. ఈ విశ్వానికి శుభమగుగాక, దుష్టులు నశించుతురుగాక, సకల భూతములు పరస్పరము శుభములు ఆకాక్షించుగాక, మనస్సు భద్రంగా ఉండుగాక, అధోక్షదుని యందు నిరంతరము నిర్హేతుకంగా సంలగ్నమగుగాక, సంతానము సంపదలు సంబంధులు మొదలైన తగులాటాలు తొలగిపోవుగాక, వాళ్ళలో ఉన్న తగులవి తొలగిపోవుగాక, ఇంద్రియ ప్రియులు కాకుందుం కాక. నృసింహ ముకుంద, నిన్ను సేవించిన నరుడేనా? నిన్ను సేవించని నరుడు నరుడేనా? నీ పట్ల భక్తి ఉన్నవాడికి సకల దేవతలు సంరక్షకులే. భక్తి లేనివాడికి ఏ రక్షణము లేదు, ఏ కోరికలు తీరవు. చేపలకు నీరులాగా మానవులు నీ భక్తి ప్రాణాధారం నుంచే దాని నుంచి తొలగితే జీవితం దుర్భరం. అంచేత ఈ సంసార చక్రనాళాన్ని విడిచిపెట్టి నీ పాదపద్మాలను ఆశ్రయించిన వారికి ఎటువంటి భయము ఏనాడు ఉండదు. ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యము నరసింహస్వామిని స్తుతించేవాడు. నరసింహుడంటే పాప మదగజాలకు సాక్షాత్తు సింహమే. అతడికి హృదయ పద్మంలో నెలకొల్పిన హరివర్షవాసులు ఉపాసిస్తున్నారు. నారద, కేతుమాల దేశంలో భగవంతుడు స్మర రూపంలో నివసిస్తున్నాడు. అక్కడ వారికి ఇలవేల్పు క్షీరాబ్ది రాజకన్యకైనటువంటి లక్ష్మీదేవి. ఈ కేతుమాల దేశానికి అధినాయిక ఆమె. ఆ తల్లి ముందుగా ఈ స్మరరూపధారి అయిన శ్రీ మహావిష్ణువుని స్తుతించింది. అది ఎలా అంటే ఓం హ్రీం శ్రీం హ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషార్విలక్షితాత్మనే అకూతీనాం చిత్తానాం చేతసాం విశేషాణం చాధిపతయే షోడశకళాయ చందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ ఇత్యాది మంత్రాలతో ఆమె స్తుతిస్తూ ఉంటుంది స్వామిని. ఇవే నేటికి అక్కడ మంత్రాలు. స్త్రీలు ఋషికేశుణ్ణి ఉపాసిస్తూ మరొక పురుషుణ్ణి భర్తగా చేపడితే వారికి ఆయురారోగ్యాలు లభించవు. ఋషికేశుడినే స్వతసిద్ధంగా పతిగా భావించిన వారికి అన్నీ సమకూరుతాయి. అతడే సర్వ జగత్పతి. అతడే సకల లోకాలకు సకల జీవకోటికి కరావలంబనం. మరొక ప్రభువు ఊహలకు కూడా లేడు.
అని కేతుమాల వర్షవాసులు నిశ్వసించి కామరూపధారినైన నారాయణుడిని పలు విధాల స్తుతిస్తూ ఉంటారన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. జాగ్రత్తగా మనలోకి ఉంచుకోవాలి. ఎందువల్లంటే ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి. ఎవరెవరు ఎలాగ, ప్రహ్లాదుడు ఎలాగ నరసింహస్వామిని ఏ మంత్రాలతో ఉపదేశించాడో, అలాగే మహాలక్ష్మి ఏ మంత్రాలతో ఉపదేశించారో ఇందులో దాగున్నదన్నమాట. ఇక రమ్యక వర్షంలో భగవంతుడు మాత్స్య రూపధారి. ఈ దేశానికి మనువు ఇలా స్తుతించాడు. ఓ నమో ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణయజౌసే బలాయ మహామత్స్యాయ నమః. మత్స్యరూపధారి, లోకపాలకులకైనా కనిపించని రూపంతో నిఖిల లోకాల్లోనూ లోపల వెలుపల నువ్వే సంచరిస్తున్నావు. అందుకే ఈశ్వరుడు అయ్యావు. ఈ జగత్తును నడిపిస్తున్నావు. లోకపాలకులు ఒక్కొక్కరు కానీ సమిష్టిగా కానీ చెయ్యలేని సృష్టి సంరక్షణ కార్యాన్ని నువ్వే అవలీలగా చేసేస్తున్నావు. యుగాంతంలో ప్రళయ జలనిదో నువ్వు ఒక్కడివే ఈదులాడుతున్నావు. పునఃసృష్టికి దారి చూపుతున్నావు. నువ్వు జగత్ప్రాణ గుణాత్ముడు. నీకివే నా నమస్కృతులు అని మత్స్యరూపధారిని రమ్యక వర్షవాసులు స్తుతిస్తూ ఉంటారు. ఈ మత్స్యావతారుడు సకల సంయచ్ఛేద కారణుడు. ధ్యానించిన వారి సకల కల్మషాలను దులిపేస్తూ ఉంటాడు. ధ్యానించిన వారి సకల కల్మషాలను దులిపేస్తూ ఉంటాడనమాట. నారద, హిరణ్మయ వర్షంలో అంటే ఒక్కొక్క వర్షంలోని వచ్చేటటువంటివి అనమాట. హిరణ్మయ వర్షంలో భగవంతుడు కూర్మరూపధారి, యోగపతి, ఆర్యముడు మొట్టమొదట స్తుతించాడు. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ ఓపలక్షతల స్థానాయ నమో వర్ష్మినే నమో భూమ్నే నమో వస్తానాయ నమస్తే. ఓ అన్య పదస్వరూపాయ, ఓ నీ రూపాలను పరిగణించడం ఎవరి తరము కాదు. స్వేదజ, అండజ, ఉద్భిద అంటే మొలక రూపాల్లో ఉన్న ఈ చరాచర జగత్తు, దేవ ఋషి పితృజాతులు, భూమి ఆకాశ శైల సరిత సముద్ర ద్వీప గ్రహ నక్షత్రాదులు ఇవన్నీ నీ ఏకైక రూపమే. అయితే కవులు వీటికి అసంఖ్యాయ నామరూప ఆకృతులు కల్పించి స్తుతిస్తున్నారు. తత్వం తెలిసిన వారికి అంతా ఒకటే రూపంగా భావిస్తుంది. సంఖ్యా నిదర్శనుడువు నువ్వు, నీకిదే నమస్కృతి అని ఆర్యముడు హిరణ్మయ వర్ష నివాసులతో కలిసి కూర్మరూపధారిని స్తుతించాడు. ఇంకా ఉత్తర కురుదేశాల్లో భగవంతుడు ఆదివరాహమూర్తి. భూదేవి ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటుంది. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాద్వారావయానాయ మహావరాహాయ నమః కర్మశుక్లాయ త్రియోగాయ నమస్తే. ఓం యజ్ఞవరాహమూర్తి. కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మదిస్తూనే ఉంటారు. నిగూఢంగా యోగక్రియలు అనుష్ఠిస్తూనే ఉంటారు. వేదశాస్త్ర ప్రయోగ విద్యలకు అభ్యసించి ఆ బలంతో మాయను జయించి నిన్ను దర్శించి కృతకృత్యులు అవుతారు. మాయ తొలగిపోవడం నీ దయా విశేషమే. నువ్వు గుణకర్మ సాక్షివి. అలనాడు ఆదిశూకరమైన మూర్తివై నీవు దంష్టభాగాన్న భూమిని నిలబెట్టి ప్రళయ సముద్రం నుంచి ఉద్ధరించావు అంటూ భూదేవి కురవర్షి నివాసులతో కలిసి యజ్ఞవరాహమూర్తిని స్తుతించింది. ఇంకా కింపురుష దేశంలో భగవంతుడు సీతారామ రూపంలో ఉంటాడు. హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ అని స్తుతిస్తూ ఉంటాడు. ఆర్యలక్షణాలు ఉత్తమశీలము కలిగినటువంటి దుష్ట శిక్షణకు అవతరించిన దాశరథి నమో నమః. బ్రహ్మణ్యదేవ మహాపురుష మహాభాగ సాధువాద నికషణ నువ్వు మానవులకు మహితాత్ములుగా తీర్చిదిద్దడాన్ని మానవుడుగా జన్మించావు. రాక్షసవధ నీ అవతారానికి ప్రథమ లక్ష్యం. లేకపోతే సీతావియోగాది దుఃఖాలకు నువ్వు అనుభవించవలసిన అవసరం లేదు. లక్ష్మణ్తో కలిసి వచ్చి వనచరులతో సఖ్యం చేయవలసిన అవసరం కూడా అంతకన్నా లేదు. దేవతలు కానీ దానవులు కానీ నరులు కానీ వానరులు కానీ
కృతజ్ఞామూర్తులై మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వాత్మగా సేవిస్తే చాలు, సంసార జలదిని తేలిగ్గా దాటేస్తారు. ఇలా సత్యసంధుడు, దృఢవ్రతుడు, రాజీవనేత్రుడు అయిన రాముణ్ణి హనుమంతుడు స్తుతించాడు, నుతించాడు, కీర్తించాడు, సేవించాడు. కింపురుష దేశస్థులందరూ ఇప్పటికీ అదే మార్గాన ప్రయాణిస్తున్నారు. నారద, ఈ రామచంద్ర కథనాన్ని విన్నవారు, పఠించిన వారు సర్వపాప విశుద్ధులై సీతారామ సలోకతను పొందుతారు. ఇక భారతవర్షంలో నేనే ఆదిపురుషుణ్ణి, నువ్వే నా భక్తుడివి. నారద, నువ్వు అలనాడు ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మనాయ నమః కించిన విత్తాయ నమో కించిన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురువే ఆత్మరామాధిపతయే నమో నమః అని స్తుతించావు. ఓ నరనారాయణ రూప, ఈ సృష్టి స్థితిలయాలను కర్తవై ఉండి వాటిలో బంధింపబడ్డావు. దేహదారివై దేహాంతం లేనివాడివి, అశక్తి వివక్త సాక్షివి. ఇది యోగీశ్వరుడైన నీ యోగపుణ్యం. మా తండ్రి హిరణ్యగర్భుడు చెప్పినట్టు నిర్గుణుడివై నీ యందు అంతిమకాలంలో మనస్సును లగ్నం చేసిన వాడి భక్తుల దుష్కళావిరాన్ని విడిచిపెట్టి భవబంధ విమోచనం పొందుతారు. ఐకామోష్మిక కమలంపుటవై సంతానమని, సంసారమని, సంపదలని వ్యామోహపడితే అతడు ఎంతటికీ విద్వాంసుడైనా, ఎంత యోగ సాధకుడైనా నిష్ఫలం. అదంతా కేవలం శ్రమ మాత్రమే అవుతుంది. అంచేత ఓ ప్రభు, కుత్సితమైన ఈ దేహం మీద, దీని బంధుత్వాల మీద, దీని సంపదల మీద మాకు ఏర్పడే అహంకార మమకారాలను నువ్వే యోగశక్తితో ఛేదించి స్వభావ సిద్ధమైన భక్తిని, ముక్తిని అనుగ్రహించు అని నారద, నువ్వు ఈ నారాయణ్ణి స్తుతించావు. దేవర్షి, ఈ భరతవర్షంలో ఉన్న శైల నదీ నదాలను వివరిస్తాను, తెలుసుకో. మలయ మంగళ ప్రస్థ, మైనాక చిత్రకూట, వృషభ కుటిక కోళ్ళ, సహ్య, దేవగిరి, ఋష్యమూక, శ్రీశైల, వెంకటాద్రి, మహేంద్ర, వారిదార, వింజ, భుక్తిమత్, వృక్ష, పారియాత్ర, ద్రోణ, గోవర్ధన, రైవతక, కకుబ, నీల, గౌరముఖ, ఇంద్రకీల, కామగిరులు ప్రధానమయ్యి. ఇవి పుణ్యప్రదాలైనవి. ఇంకా ఉన్నాయి చాలా. వీటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాదిగా ఉన్నాయి. స్నాన పాన అవగాహన దర్శన స్పర్శన కీర్తనాదులతో మానవులు త్రివిధ పాపాలను పారద్రోలుతున్నాయి. తామ్రపర్ణి, చంద్రవంశ, కృతమాల, పటోదక, వైహసిక, కావేరి, వేణి, వయస్విని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తక, గోదావరి, భీమరథి, నిర్వంజ, పయోష్టిక, తాపి, రేవ, సురస, నర్మద, సరస్వతి, చరణ్మతి, సింధు, అందసోణ, మహానది, ఋషికల్య, అత్రిసమ, వేదస్మృతి, కౌశికి, యమున, మందాకిని, దశద్వతి, గోమతి, సరయు, రోదవతి, సప్తవతి, సుషోమ, శత్రుదు, చంద్రభాగ, మరుద్వద, విత్తస్త, అసిక్ర, విశ్వ మొదలైన వాటిలో కొన్ని ఉన్నాయి. ఈ భారతవర్షంలో జన్మించిన వారు శుక్లలోహిత కృష్ణవర్ణాలతో ఉండే తమ తమ కర్మలకు అనుగుణంగా దివ్య మానుష నారక ఫలాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ వారికి అందరికీ వర్ణ విధానంలో వివిధ భోగాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వర్ణ విధానంలోనే ముక్తి లభిస్తుంది. ఇదే ఇక్కడ విశేషం అని మునులు, దేవతలు కీర్తిస్తూ ఉంటారు. నారద, ఈ భరతవర్షుల వాసులే అదృష్టమే అదృష్టం. శ్రీహరి స్వయంగా ప్రసన్నుడై వీరికి తన పట్ల భక్తిని, స్పృహను కలిగిస్తూ ఉంటాడు. దుష్కర్మమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు ఇవేమీ అవసరం లేకుండా శ్రీమన్నారాయణుడు వీరికి పిలిస్తే చాలు పలుకుతాడు. భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయం అందిస్తాడు. ఎక్కడెక్కడో పుట్టి ఏం లాభం? భరతవర్షంలో జన్మించడమే ఒక గొప్ప వరం అన్నమాట. వైకుంఠ కథాసుధా పగలేని దేశం, సాధు సజ్జనుల భాగవతము లేని దేశం, యజ్ఞయాగాదులు జరగని దేశం, అది ఇంద్రలోకమైన వాసయోగ్యం కాదు. తమ జ్ఞాన, క్రియ, ద్రవ్య కలాపాలన్నింటినీ వెచ్చించి
భారతవర్షంలో జన్మించిన వారు అదేమి చిత్రమో జన్మరాహిత్యం కోసం ప్రయత్నించరు. మళ్ళీ భారతవర్షంలోనే కనీసం తరులతా రూపంలోనైనా జన్మించడం కోసమే యత్నిస్తూ ఉంటారు. ఆ నేలతో ఏర్పడే బంధము, అనుబంధము అలాంటిది. భారతవర్షీయులు యజ్ఞకుండాలలో మంత్రపూర్వకంగా శ్రద్ధగా సమర్పించే హవిస్సులను ఆయా దేవతలకు సంతోషంగా స్వీకరిస్తూ ఉంటారు. యజ్ఞపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆనందంగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కోరిన వారికి కోరుకున్నవి అందించడమే కాదు, ఏమీ కోరని వారికి కూడా కావలసిన సంపదలను అన్నింటినీ స్వయంగా కురిపిస్తూ ఉంటాడు. అందుకనే స్వర్గ సుఖాపవశం ఉన్నవారు భరతవర్షంలో జన్మమిమ్మని కోరుతూ ఉంటారు. ఈ రకంగా భారతవర్ష మహత్యాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు చెప్పగా నేను విన్నాను. నారద మహర్షి ఈ జంబూద్వీపానికి స్వర్ణప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రమామణ, మందర, హరణ, పాంచజన్య, సింహళ నామాలతో 8 ఉపద్వీపాలున్నాయి. ఈ సింహళ ద్వీపాన్నే లంక అని కూడా అంటారు. ఇంకా మిగతా ప్లక్షాది ద్వీప షట్కాన్ని వివరిస్తాను. నారద మహర్షి ప్లక్షద్వీపంలో కూడా వైశాల్యం పరిమాణంలో జంబూద్వీపంతో సమానంగానే ఉంటుంది. అక్కడ అగ్ని హిరణ్మయుడు, దాని పరిపాలకుడు ప్రియవ్రత తనూజుడైన సప్తజిహ్వుడు. ఇతడు తన 7 కుమారులను కుమారులకు ద్వీపాన్ని విభజించి తాను యోగ మార్గంలో భగవంతుడిని ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు, యవనుడు, భద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతని కొడుకుల పేర్లు, సప్తజిహ్వుడు కొడుకుల పేర్లు. వీరు సప్తవర్షాలకు అధిపతులు. ఈ ప్లక్షద్వీపంలో అరుణ, నృష్ణు, అంగీరసి, సావిత్రి, సుప్రభాతిక, ఋతంబర, సత్యంబర అని 7 నదులు ఉన్నాయి. మణికోట, వజ్రకోట, ఇంద్రసేన, జ్యోతిష్మతి, సుపర్ణ, అరణ్యష్ఠీవ, మేఘమాల అనే 7 పర్వతాలున్నాయి. ఇక్కడ నదుల్లో నీళ్లను దర్శించిన, స్పర్శించిన సకల పాపాలు తొలగిపోతాయి. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్సంగాది సంజ్ఞాలతో ఈ ప్లక్షద్వీపం చతుర్వర్ణాలు ఉన్నాయి. వీరి ఆయు ప్రమాణం 1000 సంవత్సరాలు. వీరంతా వేద విహిత మార్గంలో సూర్యోపాసన చేస్తూ ఉంటారు. సూర్యుడు సకలదేవతా స్వరూపుడు. నారద, ఈ ప్లక్షాది పంచద్వీపాల్లోనూ నివసించే వారికి ఆయుష్, ఓజస్సు, ఇంద్రియ బలము, బుద్ధి బలము సర్వాధికంగా ఉంటాయి. ఇటు సముద్రం ఈ ప్లక్షద్వీపాన్ని పరివేక్షించి ఉంటుంది. సాల్మల ద్వీపం ఈ ప్లక్షద్వీపానికి 2 పెద్దది. ఇది సురాసముద్రం పరివేషితం. ఇక్కడ సాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకుని నివసిస్తాడు. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించాడు. సురోచనం, సౌమ్యనస్యం, రమణం, దేవవర్షకం, పారిభద్రం, ఆప్యాయనం, విజ్ఞాతం అని వాటి పేర్లు. శృతశృంగం, వామదేవం, కందకం, కుముదం, పుష్పవర్షం, సహస్రశృతి అనేవి 7 పర్వతాలు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే పేర్లతో 7 నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తున్నాయి. అంటే ఈ ప్లక్షద్వీపంలో రకాలైనటువంటి నదులు, పర్వతాల గురించి చెప్తున్నారు. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర నామధేయాలతో చాతుర్వర్ణ విభాగం విరాజిల్లుతోంది. వీరంతా వేదమయుడైన సోమేశ్వరుని ఉపాసిస్తారు. కృష్ణపక్ష కిరణాల్లో విరాజిల్లే సోముడు ఇక్కడ సర్వప్రజలకు అధినాయకుడు. సురాసముద్ర పరివేషితమైన ఈ శాల్మలి ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశద్వీపం. కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంది. ఇది సురాసముద్రం కన్నా 2 పెద్దది. ఈ ద్వీపం కుశస్తంభం దక్షిణ దిశలో వెలుగులు జిరుజమ్ముతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఈ ద్వీపానికి ఆ పేరు పెట్టబడింది. ప్రియవ్రత తనూజుడు హిరణ్యరేతసుడు దీనికి అధిపతి. ఇతడు కూడా ఈ ద్వీపాన్ని 7 భాగాలుగా చేసి తన 7 తనయులకు అప్పగించాడు. తనయుల పేరు మీద సప్తవర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసు, వసుదాన, దృఢరుచి, నావిగుప్త, సత్యవ్రత, వివిక్త, దేవక నామధేయాలతో ఇవి ప్రసిద్ధాలు. ఈ ద్వీపంలో 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి.
చక్ర, చతుస్రంగ, కపిల, చిత్రకూటక, దేవానీక, ఊర్ధ్వరోమ, ద్రవిణ పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుతు, మందమాలిక అనేవి నదులు ఉన్నాయి. కుశద్వీపవాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలను ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ ప్రజల్లో కుశల, కోవిద, అభియుక్త, కులక నామధేయాలతో చాతుర్వర్ణ విభాగం ఉంది. వీరంతా అగ్ని ఉపాసకులు. యజ్ఞయాగాదులతో అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. నారాయణ మహర్షి చెబుతున్న ద్వీప విశేషాలను శ్రద్ధగా వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థించాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.